ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగాలేదు, అంటే రిజర్వాయర్లో మాకు గేట్స్లో కష్టంగా ఉంది, బండుల ప్రాబ్లం ఉంది. ప్రతి వారం ఏదో ఒక ఇష్యూ తీసుకొస్తారు. దాంట్లో 90% ఇష్యూస్ వచ్చి ఫార్మర్స్ రిలేటెడే ఉంటుంది. ఇరిగేషన్ గురించి, కెనాల్స్ గురించి, మాకు ఇన్పుట్ సబ్సిడీలలో ప్రాబ్లం ఉన్నాయి. ఫార్మర్స్ ఈ పంటలు ఎక్కించలేకపోతే వాళ్ళకి అన్నదాత సుఖీభావాల ప్రాబ్లం వస్తుందమ్మా, అది కొద్దిగా మాకు పెంచండి. తర్వాత ఆర్ఎస్కేలు మనం రేషనలైజేషన్ చేసినప్పుడు కూడా మాకు చాలా ఎఫర్ట్ పట్టి ఏ నంబర్ ఉందో ఆ నంబరే రిటైన్ చేసుకుంటున్నారు. ఒకటే ఎమ్మెల్యే సార్, వీళ్ళు ఎమ్మెల్యేకి చెప్పకూడదు. సో అంత ఎఫర్ట్ పట్టి ప్రతిసారి చాలా ఎఫర్ట్ పెడతారు. ఇంకా ఒకటి కూడా నేను చెప్పాలి, అంటే మన లక్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారు సార్కి సన్నెల్లా అవడం. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ వాడుకొని మనకు సబ్బవరం నుంచి పాడేరు దాకా ఈ 4 మండలాలని క్రాస్ చేసుకొని NH రోడ్ వేయాల్సిందే అని 1 month తిరిగారు సార్. ఢిల్లీలో ఎన్ని ఆఫీసులు ఉన్నాయో, ఒక అసిస్టెంట్ సెక్రటరీ నుంచి సెక్రటరీ దాకా అందరి దగ్గర వెళ్ళి, అయ్యా ఎలాగైనా మీరు నాకు ఇవ్వాల్సిందే అని. తర్వాత గడ్కరీ గారు ఒప్పుకున్నారు, సరే అమ్మా మేము చేస్తాము, మీ ఇంత అడుగుతున్నారు కాబట్టి అని. ఇప్పుడు అది DPR స్టేజ్కి వచ్చింది. అది మామూలు విషయం కాదు. మీరు అందరూ డెఫినెట్గా తాలియా క్లాప్ ఫర్ దిస్. ఇంత ఒక బ్యాక్వర్డ్ కాన్స్టిట్యుయెన్సీని తీసుకొని ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఏమేం చేస్తే అవి కూడా ఒక పరవాడ అలాగా, లేకపోతే అచ్యుతాపురం అలాగా, లేకపోతే నక్కపల్లి అలాగా ఒక పెద్ద డెవలప్మెంట్ అవుతున్న కాన్స్టిట్యుయెన్సీ అవ్వాలి అని చాలా కష్టపడుతున్నారు. ఈ 1 yearలోనే మీకు రాయవాడ రిజర్వాయర్ కావచ్చు, రోడ్స్ గురించి కావచ్చు, మీ కెనాల్ సిస్టమ్ గురించి కావచ్చు, చాలా ఎఫర్ట్ తీసుకుంటున్నారు. సార్ అడగడం వల్లనే మేము చేయగలుగుతున్నాను. సార్ చెప్తూ ఉన్నారు, లేదు కలెక్టర్ గారు చేశారని. లేదు అంటే మాకు 24 మండలాలు ఉన్నప్పుడు ఈ 4 మండలాలు కూడా వన్ ఆఫ్ ది 24 మండలాలే. కానీ ఆయన ప్రతి వారం ఇష్యూ తీసుకురావడం, దాని మీద మాకు ఇష్యూస్ చెప్పడం వలన మేము కూడా ప్రతి ఇష్యూని ఎలా సాల్వ్ చేసుకోవాలి అని పైన మాట్లాడుకోవడం, లేకపోతే మన ఆఫీసర్స్తో మాట్లాడడం, ఒకటిగా సాల్వ్ చేసుకొని వస్తున్నాము. ఇదే మంచిగా మనం తీసుకెళ్ళగలుగుతామని కూడా నేను కోరుకుంటున్నాను దేవుడిని. సో దాంతోపాటు మన వేలమ్మ కార్పొరేషన్ చైర్మన్ గారు ప్రతిసారి ప్రతి ఇష్యూస్లో కూడా గవర్నమెంట్కి చాలా సపోర్ట్గా ఉన్న మనిషి. సో మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. అలాగే మన DM సివిల్ సప్లైస్, DSO సివిల్ సప్లైస్, మన JD అగ్రికల్చర్ గారు, GSWS ఆఫీసర్, RDO గారు, సర్పంచ్ గారు, MPP గారు, వేరెవరైనా మిస్ అవుతే ఐఎమ్ సారీ. సో మీ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. అగ్రికల్చర్ అంటేనే అందరూ చెప్తారు, పంట వేసాము ఇంటికి వస్తున్న దాకా మేము ప్రతిరోజు పైన చూసుకోవాలి, కింద చూసుకోవాలి. అలాంటి ఒక ఇష్యూలో ఉన్న ఒక సెక్టర్ని చాలా ఎఫర్ట్ పట్టి మనం ఇన్పుట్ సబ్సిడీ అంటే ఎంత ఖర్చు అవుతుందో అవి అన్నిటికీ అన్నదాత సుఖీభావ అని చెప్పి మనం డబ్బులు వేస్తూ వస్తాము. 3 విడతలుగా పడుతుంది. ఇప్పుడు 2 అయినాయి, 3వది కూడా మీ అందరికీ పడుతుంది. అలాగే మీరు పొలంలో క్రాప్ వేసిన వెంటనే మన RSK ఇన్ఛార్జెస్ అక్కడ రావడం, దాన్ని మనం యాప్లో నమోదు చేసుకోవడం. ఇది ఎందుకు చేసుకుంటున్నాము అంటే చాలా ప్లేసెస్లో మీరు అడగచ్చు, ఎందుకు అనావశ్యంగా ప్రతిసారి నేనే కదా రైతు, మళ్ళీ ఎందుకు వేసుకుంటున్నారంటే ఈ డేటా ఉంటేనే మనం ఇన్సూరెన్స్ కానీ, అంటే క్రాప్కి ఏదైనా అయిపోయిందని అనుకోండి, మునిగిపోతుంది, లేకపోతే లాస్ట్ టైం మనకి కట్వర్మ్ ప్రాబ్లం వచ్చింది, అలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఎవరికి ఎంత నష్టపోయింది అని మనం చెప్పుకోవడానికి మన దగ్గర డేటా ఉంటుంది. లేకపోతే చాలా దాంట్లో ఇష్యూస్ జరిగేది ముందు. ఇప్పుడు అన్నీ హానెస్ట్గా, ఫ్రాంక్గా అందరు ముందు జరుగుతున్నాయి. సో అది చేయడానికి ఈ పంట చాలా చాలా ఇంపార్టెంట్. సో RSK ఇన్ఛార్జెస్ మీ దగ్గర వచ్చినప్పుడు దయచేసి వాళ్ళకి కోఆపరేట్ చేయండి. 3వది, మేము CCRC కార్డ్స్ అని ఒకటి ఇస్తాం. ఓనర్ మీరు కాకపోవచ్చు, వేరెవరితో మీరు లీజ్కి తీసుకొని వరి వేసుకుంటారు. అప్పుడు మీకు మీరే అక్కడ వ్యవసాయం చేసుకుంటున్నారని ఒక గుర్తింపు కార్డు ఇస్తాము, CCRC అని. అది ఇవ్వడానికి ఓనర్ గారు కూడా
ఒప్పుకోవాలి. కానీ చాలామంది మీరు భయపడుతున్నారు, అరే నేను ఆ కార్డు ఇచ్చేస్తే నా పొలం వాళ్ళ పేరుకి వెళ్ళిపోతుందా అని. అలా ఏమీ లేదు. ఆ సంవత్సరం ఆ సీజన్లో మీరు కాదు, ఆయన వ్యవసాయం చేసుకుంటున్నారు. ఆ వ్యవసాయంలో ఏదైనా నష్టం వస్తే చేసుకున్న మనిషికి ఆ డబ్బు వెళ్ళిపోవాలి అని ఒక మంచి కోరికతో పెట్టిన ఇది అది సిసిఆర్సి కార్డు. దయచేసి ఇక్కడ ఓనర్స్ ఉంటే దయచేసి పర్మిషన్ ఇవ్వండి. ఇక్కడ అలా మీరు రెంట్కి చేసుకుంటున్నారంటే దయచేసి ఈ స్కీమ్ని వాడుకోండి. సిసిఆర్సి కార్డు డెఫినెట్గా తీసుకోండి. తీసుకున్న వలన మనకి ఇన్సూరెన్స్ పడుతుంది, ఇలాంటి ఇన్పుట్ సబ్సిడీలు కూడా పడుతుంది. మూడవది, నా ముందు మాట్లాడిన సర్పంచ్ చెప్పారు కొన్ని ఇష్యూస్ ఉన్నాయని. ప్రొక్యూర్మెంట్ ఈ మండలాల్లో మాత్రమే మనం 6 సెంటర్స్ ఇనాగ్రేట్ చేసుకుంటున్నాము. ఈరోజు ఓపెన్ చేస్తున్నాము. 6 సెంటర్ అంటే 26 స్కేల్ కింద వస్తుంది. సో ఒక్కొక్క సెంటర్లో 3 మనుషులు ఉంటారు. ఒకళ్ళ టెక్నికల్ అసిస్టెంట్, ఆయనే మాయిశ్చర్ ఎంత ఉంది అంటే తడిచిపోయినది ఎంత ఉంది, చెత్త కలపు అన్నీ ఉన్నాయి కదా, అది ఎన్ని పర్సంటేజ్ ఉన్నాయి, ఇవి అన్నీ చెక్ చేస్తారు. చెక్ చేసుకున్న తర్వాత అది మనం మిల్లుకు పంపిస్తాం. సో కొనుగోలు చేసినప్పుడు ఎవరైనా ఆ క్వాలిటీ అన్నీ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అది మీరు కూడా కోఆపరేట్ చేసుకోవాలి. ఏమేం ఐటమ్ ఎన్ని పర్సంటేజ్ మనం అలౌ చేస్తున్నాం అనేది అక్కడ కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ పోస్టర్స్ కొన్ని ప్యాంప్లెట్స్ చేసినాము, ఇది కూడా మీరు తీసుకెళ్ళండి. మీరు తెలుసుకోవాలి, ఇంత కష్టపడిన మనం ఒక ప్రోడక్ట్ని అమ్మకపోయినప్పుడు వాళ్ళు 100 సోదీలు చెప్తారు. వాళ్ళు చెప్తున్నది నిజమా లేదా అనేది మీకు తెలియాలి అంటే మీ చేతిలో ఇది ఉండాలి. తీసుకోండి, చదువుకోండి, గుర్తుపెట్టుకోండి. సో ప్రభుత్వమే ప్రొక్యూర్మెంట్ చేస్తున్నాం కాబట్టి మీకు సహాయం చేయాలని మేము ఆలోచిస్తాం. కొన్నిసారి మాయిశ్చర్ 17% కూడా ఉండదు, కొద్దిగా ఎక్కువ ఉంటాయి. అప్పుడు కూడా మాకు ఫోన్ చేస్తారు మన వాళ్ళు, మేడం కొద్దిగా ఎక్కువ ఉన్నాయి, పర్వాలేదు తీసుకోండి అనే చెప్తాం. ఎప్పుడు కూడా మేము ఫార్మర్ని కష్టం ఇచ్చి చేసే పనులు చేయకూడదు అనేది ఆఫీసర్స్ అందరికీ క్లారిటీ ఇచ్చి ఉన్నాము. అలాగే ఎమ్మెల్యే గారు కూడా ఈ స్పీచ్ అవ్వకముందు చెప్పారు, అమ్మ 6 సెంటర్స్ పెట్టారు, అవసరం ఉంటే ఇంకా పెంచాలి అని. ఎంత కావాలో అంత పెంచుతాం, మాకేమీ దాంట్లో పెద్ద సమస్యలు లేదు. మీరు మాత్రం మాకు ఏం చెప్పాలంటే, ఆ సెంటర్కి వెళ్ళి నాకు క్రాప్ రెడీ అయిపోయింది, మీరు నాకు డేట్ టైం ఇవ్వండి అని వాళ్ళ దగ్గర మాట్లాడుకొని వాళ్ళు ఇచ్చిన టైంలో మనం ఏం చేయాలి, అక్కడ హార్వెస్ట్ చేసి తీసుకురావాలి శాంపుల్ని. అది మనం మాట్లాడుకోవాలి ముందే. లేకపోతే ఒకేసారి మీరు 10 మంది వచ్చారని అనుకోండి, వాళ్ళు సెంటర్లో 3 ఉంటారు కదా. సో మనం కూడా సెంటర్కు ముందు వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకొని ఏ రోజు కట్ చేసుకోవాలి అన్నీ డిసైడ్ చేసుకొని చెయ్యండి. అలాగే నేను ఇంకా ఒకటి చెప్పాలని అనుకుంటున్నాను. ప్రభుత్వం రేటు పెంచింది ఇప్పుడు 2389 రూపీస్ 100 kg బ్యాగ్కి. సో బయట ఎవరైనా దీనికంటే ఎక్కువ రేటు ఇస్తేనే మీరు అమ్మాలి. తక్కువ ఇస్తే నువ్వు అవసరం లేదు స్వామి, నేను ప్రభుత్వంకు అమ్ముకుంటాను అని డిసైడ్ అయిపోండి, సరేనా. ప్రభుత్వం ఇంత రేటు పెట్టి గన్ని బ్యాగ్కి డబ్బు ఖర్చు పడుతుంది. మీరు లేబర్ అంటే 100 kg బ్యాగ్ లోడ్ చేయడానికి 22 రూపాయలు ఇస్తాం. దానితో పాటు ట్రాక్టర్లు, ట్రక్కులు అన్నీ మీతోనే మాట్లాడుకొని మీ బండిలే మేము వాడుకుంటున్నాము, కానీ పేమెంట్ ప్రభుత్వం ఇస్తుంది. సో మిల్లు దాకా తీసుకెళ్లాల్సిన బాధ్యత మాది. కాబట్టి మీరు ఇంత ఖర్చు పెట్టి ప్రభుత్వం మీరు మంచిగా ఉండాలి అని పెడుతున్నాం కదా, సో వాడుకోవాల్సిన బాధ్యత కూడా మీది. దీంట్లో ఎవరైనా ప్రైవేట్ ఏజెంట్ వచ్చి లేదండి వాళ్ళు మాయిశ్చర్ లేకపోతే తీసుకోరు, అది లేకపోతే తీసుకోరు అని చెబితే దయచేసి నమ్మద్దు. అందుకే చెప్తున్నాను, ఆ ప్యాంప్లెట్ ఇంటికి తీసుకెళ్ళి చదువుకోండి. దానికంటే 10 రూపాయలు 20 రూపాయలు పెంచి ఇస్తే ఓపెన్ మార్కెట్లో అమ్ముకోండి, మాకు ఎలాంటి అబ్జెక్షన్స్ లేదు. దానికి తక్కువ మాత్రం దయచేసి మీరు ఎవరు అమ్మద్దు. నష్టం ఎందుకు పోవాలి, ప్రభుత్వం ఖర్చు పెడుతున్నప్పుడు మనం ఎందుకు నష్టపోవాలి. లేదు ఇమ్మీడియట్గా డబ్బు ఇస్తారు అని వాళ్ళు ఒకటి చెప్తారు, ఇప్పుడు ఇచ్చినా ఇప్పుడే మీ చేతిలో నేను డబ్బు పెట్టేస్తాను అంటారు. మనం కూడా అదే చేస్తున్నాం కదా. 2 రోజులు 48 గంటలు అనేది చీఫ్ మినిస్టర్ గారు ఫిక్స్ చేసినది. ఇప్పుడు మీరు మిగిలిన జిల్లాలకు అనుకోవచ్చు 24 గంటలకు లోపల కూడా చాలా మందికి అకౌంట్లో పడిపోతున్నాయి. దీనికంటే ఏం కావాలి మనకి, మీ అకౌంట్కు వస్తుంది, 2 రోజుల్లోనే వస్తుంది, మంచి రేటు వస్తుంది.
సో ప్రభుత్వంకి అమ్మాలా, ప్రైవేట్ వాళ్ళకి అమ్మాలా అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. ఇంకా సార్ చెప్పినట్టు మీకు డిమాండ్ ఇంకా ఉంటే కూడా సెంటర్స్ మేము ఓపెన్ చేస్తాము. దీంతో పాటు మన రాయవాడ రిజర్వాయర్ కమిటీ చైర్మన్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి. నన్ను ఎమ్మెల్యే గారిని ఆ రోజు తీసుకెళ్ళి అన్ని చూపించి మంచిగా మాతో ఎస్ సో ఆ రోజు మేము కూడా మాట్లాడి మళ్ళీ 1 crore అనేది తెప్పించగలుగుతున్నాము. అలాగే ఉండాలి. అంటే రైతు అన్న వాళ్ళు, లేకపోతే రైతు నుంచి ఇలాంటి పొజిషన్లో కూర్చున్న వాళ్ళు ఆ ఊర్లో ఉన్న సమస్యల్ని ఎమ్మెల్యే గారికి చెప్తే కానీ మనం అది గురించి పైకి మాట్లాడడం, అంటే ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది. ఎవరితో మాట్లాడాలి, ఎక్కడి నుంచి డబ్బు తీసుకోవాలి అన్న క్లారిటీ ఎమ్మెల్యే గారికి ఉంటుంది. మీరు చెప్పాలి. మీరు చెప్తున్న వాళ్ళని లేకపోతే అలాంటి పొజిషన్లో కూర్చోబెట్టాలి. చెయ్యండి. సో దాట్ ఈ కమిటీ చైర్మన్ గారు వచ్చిన తర్వాత ఇప్పుడు రాయవాడ రిజర్వేర్లో చాలా పనులు ప్రారంభం అవుతున్నాయి. సో ఇలాగే మేము కూడా మీ అందరి దగ్గర కంప్లైంట్ ఇవ్వడం కంటే ఇది మా సమస్య, ఇలా చేస్తే మాకు మంచిది అని చెప్పండి. మా ప్రయత్నాలు మాకు ఉంటుంది. మేము ప్రతిదీ సాల్వ్ చేయడానికే ప్రయత్నం చేస్తాము. దానికి ఇంతమంది ఆఫీసర్స్ పైన కూర్చున్నాము. మా ఉద్యోగం అనేది అది ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, ఏ సమస్య అయినా సరే సాల్వ్ చేయాలి. దానికే మా ఉద్యోగం. దానికే ప్రతి మంత్ 1వ తారీఖు శాలరీలు ఇస్తారు కదా. మేము ఏమి ఎమ్మెల్యే గారు అలాగా సర్వీస్ చేయట్లా, డబ్బు తీసుకొని పని చేసుకుంటున్నాం. సో మమ్మల్ని సరిగా వాడుకోండి మీరందరూ, అంతే. నా తరపు నుంచి మీ అందరికీ రిక్వెస్ట్. సో చాలా చాలా సంతోషం ఈరోజు ఇక్కడ రావడం, మన జిల్లాలో ఈరోజు ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేయడం. మీరందరూ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ప్రతి పథకాల్ని వాడుకోండి, ప్రతి ఫెసిలిటీని వాడుకోండి అని మీ అందరినీ కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. థ్యాంక్ యూ. మేడం గారు.